హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సుకన్య. నేను ఆస్ట్రేలియాలో వచ్చి 1 ఇయర్ అయింది. గత 6 నెలలుగా ఊరికే బోర్ కొట్టి చిన్న పాప మన్మరాలు చైల్డ్ కేర్ వెళ్ళినప్పుడు టైం పాస్ అవ్వడానికని చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను. ఎలా అంటే అన్ని కార్డ్‌బోర్డ్స్‌తోని, షాంపూ బాటిల్స్‌తోని, అలా అన్నీ ఇంకా చెక్క ముక్కలతోని ఉన్న స్వీట్ బాక్సెస్ ఉన్నా ప్రతి ఒక్కటి అంటే ఎన్విరాన్మెంట్‌ని కాపాడుతూ అట్లాగే మనం పిల్లలకి కూడా నేర్పించాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ కార్డ్‌బోర్డ్స్ ఇవన్నీ కూడా మనము చెత్తలో వేస్తే అదంతా కూడా ఎన్విరాన్మెంట్‌ని పాడు చేస్తుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేస్తూ ఉంటే కొన్ని వందల ఐటమ్స్ అయిపోయాయి నాకు తెలియకుండానే. ఇంకా నేను త్వరలో ఇండియా వచ్చేస్తున్నాను. అసలు చూద్దాం నేను ఏమేం చేశానో అని చెప్పి తీస్తే అసలు ఒక 500-600 కంటే పైన దాదాపు ఒక 1000 ఐటమ్స్ చేసుంటానండి. లెక్క లేదు కానీ ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి జస్ట్ పావు భాగం అంతనే. మొత్తం కూడా నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇది వచ్చేసి కారు స్పేర్ పార్ట్ వచ్చినటువంటి బాక్స్ అండి ఇది. ఈ బాక్స్ని ఇలా పీఠం లాగా చేశాను. దీనికి లెగ్స్ పెడితే ఇంకొంచెం హైట్ పెరుగుతుంది. అట్లాగే మనం పూజలకు అలా ఉపయోగించుకోవచ్చు అని జస్ట్ రెఫరెన్స్ కోసమని నేను ఇంట్లో ఉన్నాయి. మొన్న ఎవరో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఇది మా పాపకి డ్యాన్స్ దగ్గర. సో దాన్ని పెట్టానన్నమాట. మనం ఏదైనా వినాయకుడు పెట్టుకోవచ్చు, లక్ష్మీదేవి పెట్టుకోవచ్చు. మనం ఏ పూజలు చేసుకుంటే ఆ పూజలకు అలా చేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు కటింగ్ పీసెస్ మిగిలినాయండి. అయితే స్వామివారికి ఇట్లా పిల్లోస్ లాగా ఉంటుంది అన్నట్టుగా ఇవన్నీ చిన్న చిన్న పిల్లోస్ చేశాను. ఈ వుడెన్ పీసెస్ మా పాప వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు మిగిలిన పీసెస్ ఉంటే అన్నీ కూడా తీసుకొని పెయింట్ వేసి ఇలా గడపలాగా తయారు చేశాను. అది వచ్చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నది బ్యాక్ డ్రాప్ లాగా వాడుకోవచ్చు. దానికి ఫ్లవర్స్ కూడా డెకరేట్ చేసుకోవచ్చు. మనము పూజల్ని బట్టి మనం తయారు చేసుకోవచ్చు. ఇదొక స్వీట్ బాక్స్. ఇది నా మనమరాలది హెయిర్ బ్యాండ్ అనమాట. అది వాడట్లేదు. సో అది తీసేసి అది కొత్తదే ఇలా పెట్టానన్నమాట. ఏదన్నా దేవుడికి అలా పీఠంలాగా పెట్టుకోవచ్చని. ఈ బాటిల్స్ అయితే ఆల్రెడీ మీకు చూపించాను. మళ్ళీ కూడా రెఫరెన్స్ కోసమని ఇలా పెట్టాను. ఇవన్నీ వుడెన్ మొక్కలతో అన్ని పెయింటింగ్ వేసాను. ఇది ఒక స్వీట్ బాక్స్. ఇది కూడా స్వీట్ బాక్స్ని ఇలా చేశాను అనమాట. ఇదిగోండి, ప్రతిదీ కూడా అంటే దేవుళ్ళకి పనికొచ్చేలాగా ఈ వుడెన్ పీస్తో పెయింటింగ్ వేసాను. ఇది కూడా ఒక ట్రే అనమాట. చిన్నది ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏదో వచ్చింది. ఆ ట్రేని ఇలా పీఠంలాగా తయారు చేశాను. ఈ బాక్సులు అన్నీ కూడా అన్నీ కార్డ్బోర్డ్ అనమాట. మనకు అమెజాన్లో వచ్చిన పార్సల్స్ అలాంటివి ఇవి కూడా అంతే. అది పైది స్వీట్ బాక్స్. ఇవన్నీ టిష్యూ రోల్స్ అండి. ఈ రౌండ్ అన్నీ కూడా టిష్యూ రోల్స్ ఇవి. ఈ చిన్న చిన్న పిల్లోస్ ఏమో ముద్దు ముద్దుగా కుట్టానమాట. స్వామివారికి పెట్టుకుంటే తృప్తిగా ఉంటుంది కదా. అలాగే ఇది లేస్ తీసుకొచ్చి ఆ గవ్వలు బెల్స్ అన్నీ విడివిడిగా తీసుకొచ్చి డోర్కి కట్టడానికి అని చెప్పి కట్టాను అనమాట. డోర్ హ్యాంగింగ్ 2 చేశాను. డోర్ హ్యాంగింగ్ ఒకటేమో ఇలా చేశాను ఇట్లా, ఇంకోటి వచ్చేసి ఇలా ఓన్లీ గవ్వలతో చేశాను. ఇలా 2 డోర్ హ్యాంగింగ్స్ చేశాను. ఇవి కూడా కార్డ్బోర్డ్ చూడండి, అన్నీ కూడా కార్డ్బోర్డ్స్తో ఇలా చేశాను. అది షాంపూ బాటిల్. ఇది ఒక స్వీట్ బాక్స్. ఇదిగోండి, నాకు ఇలా అందంగా అలంకరించడం అంటే చాలా ఇష్టం. అంటే ఏది వేస్ట్ చేయకూడదని ఇవన్నీ కూడా పాప వాళ్ళు ఇల్లు కట్టినప్పటివి అన్ని చిన్న చిన్న ముక్కలు ఉంటే కార్పెంటరీ వర్క్ జరిగినప్పుడు నేను అన్నీ తీసి పెట్టుకొని అవన్నీ కూడా పెయింట్ చేసి ఇలా తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు. మనం పూజలు అయినప్పుడు ఇట్లా గడపలాగా వాడుకోవచ్చు. ఇదేమో కొబ్బరి చిప్ప ఇలా చేశాను. ఇవన్నీ కూడా ఏంటంటే మనము దీపారాధన పెట్టుకునేవి కుందులు పెట్టుకోవచ్చు. ఈ చెక్క ముక్కలన్నీ యూజ్ చేసుకొని ప్రసాదాలు పెట్టుకునేప్పుడు పెట్టుకోవచ్చు. ఇవి సైడ్ డెకరేషన్ లాగా వాడుకోవచ్చు. ఇవి వాళ్ళ కటింగ్ ముక్కలు ఏదో మిగిలితే తీసుకున్నాను. ఈ హోల్స్ ఉన్న దాంట్లో ఫ్లవర్స్ వేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా ఇవన్నీ కూడా. ఇది చిన్న బుజ్జిది. ఇది చూడండి, ఇది యాక్చువల్గా అగరబత్తి ఇది అనమాట బాక్స్. ఆ బాక్స్ని ఇలా చేశాను. ఇది టిష్యూ రోల్ని చిన్నగా కట్ చేసి చిన్నగా చేశాను. ఇది చిన్న పీఠం కాబట్టి చిన్నగా చేశాను. ఇవన్నీ వుడెన్ పీసెస్ చూడండి. ఇవన్నీ ఎలా కటింగ్ ముక్కలు వాళ్ళు తీసేశారో అవన్నీ నేను దాచుకున్నాను అనమాట. దాచుకొని చేశాను. ఇవి కూడా చూడండి, ఇవి టిష్యూ రోల్స్వి చేసి పెట్టాను, ఎక్స్ట్రా ఉన్నాయి. ఇవి కూడా మనము పూజలు అయినప్పుడు ఇవి సైడ్ వాల్ డెకరేషన్ లాగా సైడ్స్కి పెట్టుకోవడానికని ఇవి చేశాను. ఓన్లీ కార్డ్బోర్డ్ పీసెసే.
ఇది కూడా అగరబత్తి డబ్బాతోనే చేశాను. అది చిన్న కార్డ్బోర్డు. ఇవి వచ్చేసి ఫ్రూట్స్ వచ్చిన బాక్సులు అండి. ఇవి ఫ్రూట్స్ వచ్చిన ఇట్లా ఆర్గనైజర్స్ లాగా తయారు చేశాను. అన్నీ ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్స్ అట్లా అన్నీ వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే మందు బాటిల్స్ అన్నీ దీంట్లో పెట్టుకోవచ్చు. ఒక దగ్గరే ఉంటాయి అన్నీ. అట్లా ఇవన్నీ కూడా చూడండి, షాంపూ బాటిల్స్ ఇట్లా అంతా కూడా ఇవన్నీ చేశాను. చాలా అసలు నేను చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. నేనే ఇన్ని చేశానా అనిపించేలా ఉంది అసలు. ఇవి వచ్చేసి 2 కార్డ్బోర్డ్వి ఇట్లా ట్రే లాగా చేశాను. ఇవి కూడా ఆర్గనైజర్స్ లాగా పెట్టుకోవచ్చు. పిల్లలవి ఇన్నర్ వేర్స్ పెట్టుకోవచ్చు. టాయిలెట్ బాక్స్లో ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. చక్కగా అటు ఇటు పడకుండా, దుమ్ము పట్టకుండా ఒక చోటే ఉంటాయి. పిల్లలు ఏమైనా ఆడుకునే వస్తువులు ఉన్నా కూడా ఈ ట్రేస్లలో వేసి పెట్టుకోవచ్చు. ఇవి చూడండి, మష్రూమ్ వచ్చిన బాక్సులు. ఇవి బాగా గట్టిగా ఉంటాయండి. ఇవి ప్లాస్టిక్ అసలు పాడవ్వవు. అందుకని వీటిని ఒక చిన్న ఆర్గనైజర్స్ లాగా తయారు చేశాను. ఇప్పుడు ఈ కాజల్ పెన్సిల్స్, లిప్స్టిక్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం, మల్టీపర్పస్ యూజ్ ఎలా అన్నా యూజ్ చేసుకోవచ్చు. రెడీ చేయడం అనేది నా హాబీగా పెట్టుకొని అన్నీ ఇలా తయారు చేశాను అనమాట. ఇవన్నీ చూసి మీ పిల్లలకి కూడా మీరందరూ కూడా ఏది కూడా వేస్ట్ చేయకుండా, ఎన్విరాన్మెంట్ని పాడు చేయకుండా పిల్లలకి నేర్పిస్తే ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశము. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఊరికే ఆ సెల్ ఫోన్లలో, టీవీల్లో మునిగిపోతున్నారు. అలా కాకుండా మనము వాళ్ళకి ఇలాంటి క్రియేటివిటీ ఐటమ్స్ చేసుకోవచ్చు. ప్రతి వస్తువుని యూజ్ చేసుకొని చిన్న ఎఫర్ట్, చిన్న పెయింటింగ్స్, బ్రష్లు అలాంటివి ఇప్పిస్తే సరిపోతుంది. ఈ చిన్న చిన్నవి చెమ్కీలు, టిక్లీలు లాంటివి మనం ఒక్కొక్క ప్యాకెట్ కొంటే 1 ఇయర్ వస్తాయండి చేసుకుంటే. ఇప్పుడు నేను 1000కి పైన చేసినా కూడా ఇంకా మళ్ళీ 1000 అయ్యాన్ని ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్ తెప్పించుకుంటే నేను అన్నీ ఇండియా నుంచే తెప్పించుకున్నాను. సో దట్ పిల్లలకి నేర్పించినట్టు అవుతుంది. వాళ్ళు కూడా బిజీ అయిపోతారు. మైండ్ కూడా ఫ్రీ ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి వాళ్ళకు కూడా అనేది నా ఉద్దేశము. మీ ఎంతమందికి ఇదంతా కూడా నచ్చింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి కేక్కి వచ్చిందండి. అయితే దీన్ని కూడా ఒక ట్రే లాగా చేశాను. ఇది వచ్చేసి ఒక బాటము. ఇది వచ్చేసి కేక్ ఉన్నది రౌండ్ పీస్. ఇదేమో కేక్ పైన వచ్చేసినట్టు మూత అనమాట. ఇది చుట్టూ వచ్చేసి ట్రాన్స్పరెంట్ వచ్చింది. అది ట్రాన్స్పరెంట్ కవర్. అది కూడా తీసి పెట్టే, దాంతో కూడా ఏదో ఒకటి చేయాలని ఇంకా చేయలేదు టైం లేక. సో ఇది మొత్తం కూడా కేక్ దాంతో చేసినటువంటిది అనమాట. కేక్ ఫ్రేమ్ మొత్తం కూడా. ఇదిగోండి, ఇది డోర్ హ్యాంగింగ్. ఇదొకటేమో బెల్స్తో చేశాను, ఒకటేమో గవ్వలతో చేశాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది కార్ పార్ట్ ఏదో వచ్చింది బాక్స్లో. చాలా గట్టిగా ఉంది బాక్స్ అని చెప్పి అది ఏది నాకు పారే బుద్ధి కాదులేండి. ప్రతి ఒక్కటి ఉపయోగించుకునేది అలవాటు నాకు. మళ్ళీ ఒకసారి క్విక్గా చూపించేస్తాను. పీఠాలన్నీ కూడా దేవుడికి సంబంధించినవి, దేవుళ్ళని పెట్టుకోవడానికి. ఆ వెనక కట్టింది వచ్చేసి గిఫ్ట్ కవర్స్ అండి. ఇవి ఆ కవర్ని అలా ఉపయోగించాను అనమాట. ఇవి వచ్చేసి అన్ని ఎగ్ షెల్స్ అండి. ఎగ్ షెల్స్తో ఇట్లా హ్యాంగింగ్ చేశాను. ఆ మధ్యలో చిన్న కార్డ్బోర్డ్ ముక్కని అలా పేపర్ అంటించేసి అన్నీ కూడా కుందన్స్ అంటు పెట్టాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఎగ్ షెల్స్, పేపర్ ప్లేట్స్, వాల్ హ్యాంగింగ్ డెకరేటివ్ పీస్ లాగా తయారు చేశాను. అట్లాగే ఇది వచ్చేసి ఒకటి కార్డ్బోర్డ్. ఇది చూడండి, ఇది క్రోసెంట్ వస్తుంది కదా, క్రోసెంట్స్ వచ్చే బాక్స్ అనమాట. పెద్ద బాక్స్. ఇది పెద్ద ఆర్గనైజర్ లాగా ఇవన్నీ పెట్టాను చూడండి. నా మన్మరాల బుక్స్, పెయింటింగ్ ఇవన్నీ పెట్టాను దీంట్లో. అంటే ఇలా ఉపయోగించుకోవచ్చు అని జస్ట్ రెఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. ఏది కూడా వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోవచ్చు అనేది నా ఉద్దేశం అండి. ఇది కూడా కార్డ్బోర్డే అండి. కార్డ్బోర్డ్ని ఇలా వాల్ డెకరేటివ్ పీస్ లాగా చేశాను. ఇది ఒకటి బ్లాక్. అది మా అమ్మాయిది ఒక చిన్న స్కర్ట్ లాంటిది ఉండింది. సో తను వాడట్లేదు. అది తీసుకొని ఇలా ఒక స్కర్ట్లో 5 పీసులు అయినాయండి ఇట్లా. ఇదిగోండి, ఇది ప్లస్
ఇంకా చాలా ఉన్నాయి. నేను కొన్ని చూపిస్తున్నాను మీకు. కొన్ని అన్నీ మా పాప ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చాను. ఇవి జస్ట్ నేను చేసిన వాటిల్లో పావు అంటే అంది, పావు మందం. ఇదిగోండి, జస్ట్ కార్డ్బోర్డ్ పీసెసే కట్ చేసి కలర్ వేసాను. ఈ వెనక కూడా కార్డ్బోర్డ్ పీసే. ఇది కూడా కేక్కి వచ్చింది ఒకటి. బాగా గట్టిగా ఉంటాయి కదా కేక్వి, సో అవి పారేయటం ఎందుకని ఇలా చేశాను. ఇది జస్ట్ కార్డ్బోర్డ్. ఇది కూడా ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కలర్ వేసాను. ఎంత అందంగా తయారు చేసాను. ప్రతి వేస్ట్ వస్తువు అనేదే ఉండదు అసలు. ఉపయోగించుకుంటే అన్నీ ఉపయోగకరంగానే ఉంటాయి. ఉపయోగించుకునే ఆలోచనలు రావాలంతే. అలాగే ఎన్విరాన్మెంట్ కాపాడాలి అనేది ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే కనుక అందరం కూడా మనం కొంతవరకు సొసైటీకి లాభం చేకూర్చొచ్చు అనేది నా ఉద్దేశం. అంటే మనము తీసుకునే నీళ్ళే కదా, మనం తాగే నీళ్ళు, మనం పీల్చుకునే గాలి, అవి కలుషితం కాకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే కదా. ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది. ప్రకృతికి మనం ఏమి ఇస్తున్నాము అనేది ఒక ఆలోచన రావాలి ప్రతి వాళ్ళలో కూడా. వచ్చినప్పుడు ఇలాంటివన్నీ తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అట్లీస్ట్ ఇప్పటి నుంచన్నా మొదలు పెడితే, పిల్లలకి నేర్పిస్తే పిల్లల్లో ఒక మంచి ఉత్సాహాన్ని, అలాగే వాళ్ళ క్రియేటివిటీని మనమే నేర్పించిన వాళ్ళం అవుతాం. పెద్దవాళ్ళం మనమే చెప్పాలి కదా. కాబట్టి మనమంతా కూడా పిల్లలకి నేర్పిద్దాం, ఎన్విరాన్మెంట్ని కాపాడుకుందాం. ఏమంటారు?